పార్లమెంట్ సభ్యుడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఏ సందర్భంలో ఏం మాట్లాడినో తెలియని వ్యక్తి నిన్న పెద్దలు జీవన్ రెడ్డి గారి పైన, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేర్చడం జరిగింది. ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి 3 అంశాలపైన మీకు నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అందులో ప్రధానమైనది స్వతహాగా ఆయన సొంత నియోజకవర్గం నిజామాబాద్ అర్బన్లోనే 16,000 పైసలకు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ రావడం జరిగింది. అందులో ప్రజలను పక్కదో పట్టించి ఒక చిన్న ప్రయత్నం ఏం చేస్తుందంటే కేవలం ముస్లిం ఓట్లే పడ్డాయి, మిగతా వాళ్ళే వాళ్ళేవని. నిజామాబాద్ అర్బన్లో ముస్లిం ఓట్లు పోలేనది 60,000 ఓట్లు మాత్రమే, 59,000 చిల్లర. కానీ కాంగ్రెస్ పార్టీకి అక్కడ వచ్చినాయి 97,000 చిల్లర ఓట్లు, సుమారు 1,00,000 ఓట్లు మాకు రావడం జరిగింది. అంటే ఈ దద్దమ్మకు బహుశా ఇవి అర్థం కాకపోయినా మాట్లాడుతున్నాడేమో. కాంగ్రెస్ పార్టీకి టోటల్ పార్లమెంట్లో ముస్లిం ఓట్లు సుమారు 1,50,000 వరకు మాత్రమే పోలేని. మరి ఇంకా 3,38,000 ఓట్లు హిందువులే కాదని నేను ఈ సందర్భంగా నేరుగా అరవింద్ను ప్రశ్నిస్తున్నాను. రెండవది, ఇది రెండవసారి ఆయన మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు వంచిండ్రు అని మాట్లాడుతున్నాడు. నీకు నిజంగానే నిజమైన హిందువు అని నువ్వు అనుకుంటే ఆల్రెడీ నువ్వు ఫేక్ హిందూ. ఎందుకంటే నీ సొంత నానమ్మ చనిపోతే కూడా సాగుకు రాలేవు, ఆ ముట్టుడితోటే పార్లమెంట్ తిరిగినటువంటి దద్దమ్మవు నువ్వు. కానీ నిజంగా ఇప్పటికీ మందిని నమ్మించాలని ఒక ప్రయత్నం చేసి హిందువు అని అనుకుంటే నువ్వు 300 రూపాయల కడికి ఓటర్లను ప్రలోభ పెట్టినవా లేదా అనేది మన నిజామాబాద్ కంటేశ్వర్లకు ఎవరు నేను పెట్టలేను అని. అప్పుడు నేను చెప్పే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఏమనంటే ముస్లిమ్స్ అంటావు, ఏమనంటే దేవుళ్ళు అంటావు. అడుగుతున్నాడు నువ్వు ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి కదా, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు భారతీయులు కాదా అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పార్టీ. మీలాగా దొంగతనంగా రూమ్లో టోపీలు పెట్టుకొని బయటకు వచ్చి తీసేసుకోవడం కాదు. ఎక్కడున్న హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను అందరినీ కూడా సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరిద్దరు చేసినటువంటి లోపాయికారి ఒప్పందాల వల్ల, బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి లోపాయికారి ఒప్పందాల మూలంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. ఎందుకు గుర్తుంచుకోవాలా, మాకు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ మొత్తంలో కలిపి 4,07,000 ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో 4,87,000 ఓట్లు వచ్చినాయనే విషయాన్ని ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ తగ్గలేదు, కేవలం మీ ఇద్దరి కక్కుర్తి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఒక కక్కుర్తి మీరు ఇద్దరు ఏదైతే లోపాయికార ఒప్పందం చేసుకున్నారో దాని ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైంది. కాబట్టి మరొక్కసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి పైన కానీ జీవన్ రెడ్డి గారి పైన కానీ మాట్లాడితే బాగుండదనే విషయం తెలియజేస్తూనే, అభివృద్ధి విషయంలో ప్రతిసారి మీరు మాట్లాడుతున్న ప్రతిసారి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ జిల్లాలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో చెందిన అభివృద్ధి గురించి కానీ, నువ్వు లాస్ట్ 5 సంవత్సరాలు ఉన్నటువంటి కాలంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి కానీ చర్చకు నువ్వు రావాలని అనుకుంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ వస్తావని మొన్న చెప్పినా ఇప్పుడు చెప్పినా కేవలం దొంగ మాటలు మాట్లాడి ప్రెస్లో కనిపించాలని ప్రయత్నం చేయకు. నీకు చిత్తశుద్ధి ఉంటే చర్చకు నువ్వు రావడానికి సిద్ధంగా ఉంటే నువ్వు మా సీనియర్ నాయకులం, నీకు అంత తెలివి లేదు, వాళ్ళతో మాట్లాడేంత స్థాయి కూడా కాదు. మేము ఎవరం ఉన్నా జిల్లా అధ్యక్షుడు నేను కావచ్చు, మా తయారుబాయి కావచ్చు, మా గడు గంగాధర్ కావచ్చు, నీతోటి చర్చించడానికి ఎనీ టైం నీ దగ్గరికి రాగలుగుతాం. అది బుద్ధి జ్ఞానం ఉన్నడు అయితే మళ్ళొక్కసారి తప్పుడు ఆరోపణలు చేయకు. నువ్వు డబ్బులు కాంగ్రెస్ వంచిందంటున్నావు, నువ్వు పంచలేది నిజమైతే కంటేశ్వరి గుళ్ళో చూడగలగవా, ఆ దేవుడి మీద ప్రమాణం చేయగలవా చెప్పని నేను అడుగుతున్నాను.